నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి సీనన్న ఎప్పుడు ఏదో వీడియో పెడితే జబర్దస్త్ ఉంటుంది కదా, మీ అందరికి నచ్చుతుంది కదా. మరి నచ్చినప్పుడు మరి వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మొత్తం వీడియో చూడాలంటే ఎప్పటికప్పుడు మరి చేస్తున్నటువంటి వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేయాలి, వెంటనే లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. మరి ఈరోజు ముచ్చట్లో భాగంగా దేవాలయం మరి రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ మండల్ మరి బాలాపూర్ గ్రామం నుంచి ఆడ్సే అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది ఒక పెద్ద కంపెనీ. మరి ఈరోజు ఇంత సురక్షితంగా ఉంటున్నామంటే దానికి కారణం మరి ఏదైతే ఆర్మీ జవాన్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, దేశం కోసం చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా ఆడ్సే, ఇమారత్ అనే రెండు పెద్ద కంపెనీలు చాలా సాహసం చేస్తూ ఉంటాయి. అదే రోడ్లో భాగంగా మరి ఒక దేవాలయం, చక్కటి దేవాలయం ప్రారంభించుకోవడం జరిగింది. ఇది 1997లో బొర్ర సత్తిరెడ్డి అనే ఒక రైతు మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్న దేవాలయానికి తన సహాయ సహకారాలతోటి ఇక్కడ ఈ యొక్క ల్యాండ్ ఇవ్వడం జరిగింది. మరి ఆ ల్యాండ్ ఇవ్వడంతో సరిపోతుందా? మరి దేవాలయం నిర్మించాలంటే దానికి ఒక గట్టి పట్టుదల ఉండాలి. మరి ఈ దేవాలయం ఎవరు నిర్మించారు, ఎలా నిర్మించారు, మరొక మనతో పాటు భక్తుడు ఉన్నాడు. మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్కారం. మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మేము ఆర్సీలో ఏసీ టెక్నీషియన్ చేస్తామండి. బాగున్నాం. ఎన్ని రోజులు అని చేస్తారు? 18 సంవత్సరాలు చేస్తున్నాం. 18 సంవత్సరాలు. అవునండి. చెప్పాలి. మరి దేవాలయానికి ఎప్పటి నుంచి వస్తారు, ఎలా వస్తారు, అసలు ఎలా అనిపిస్తుంది? 2008 నుంచి వస్తున్నామండి. అప్పట్లో ఒక చిన్నగా ఉండేది హనుమాన్ మందిరము, ఆ తర్వాత పక్కన చిన్న శివాలయం ఉండేది. చాలా పవిత్రమైనటువంటి దేవస్థానము. ఇక భక్తులు వస్తుంటారు, వాళ్ళు కోరిన కోరికలన్నీ నెరవేరుతుంటాయి. అలా చిన్న చిన్నగా మన రాజు సార్ ఉన్నారు, ఆర్సీ ఎంప్లాయ్. ఆయన అందరి సహకారాలతోటి, ఎంప్లాయీస్ సహకారాలతోటి, ఈ లోకల్ ఉన్నటువంటి ప్రజల సహకారంతో ఇవాళ ఈ రోజు ఇంత పెద్ద దేవస్థానాన్ని నిర్మించారండి. వాస్తవానికి ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళకే పూజ చేసుకోవాలంటే కష్ట పరిస్థితి. అంటే వారానికి ఒక్కసారి అట్లా ఉంటుంది కదా. మరి ఇంత పెద్ద దేవాలయాన్ని రోజుకు అంచెలంచెలుగా, అంటే ముందుగా హనుమాన్ దేవాలయం, దాని తర్వాత సాయిబాబా, దాని తర్వాత శివాలయం, పార్వతీ, దాని తర్వాత సాయిబాబా. ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద హనుమాన్ విగ్రహం కూడా కట్టారు. ఎలా అనిపిస్తుంది? ఒకరు చాలా బాగుంది. మా ఫ్యామిలీ తోటి వస్తామండి. ఫ్యామిలీ తోటి వస్తాం. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. బాస్ జై శ్రీరామ్ అని వాళ్ళు జై శ్రీరామ్ అంటారు. హనుమంతుల వారిని చూడగానే వాళ్ళకి ప్రసాదం కూడా అవసరం లేదు, మాకు ఆంజనేయ స్వామి ఉంటే చాలంటారు. మరి ప్రతిరోజు ఈ రోజు నుంచి మీరు వస్తూ వెళ్తుంటారు కదా, దేవుని ఏమని మొక్కుంటారు? ఇప్పటి వరకు అందరూ బాగుండాలని మొక్కుంటాం. ఇంకా భగవంతుడు బాగా పెద్ద కావాలి, అందరూ డెవలప్ చేయాలని కోరుకుంటాం. అంతే కదా. అందరూ బాగుంటేనే భగవంతుడు బాగుంటాడు, మనం బాగుంటాము, ప్రజలందరూ బాగుంటారు. మీ సొంత ఊరు ఎక్కడ? మాది విజయవాడ దగ్గర మైలవరం అండి. మైలవరం. మరి ఇక్కడ పెళ్లి చేసుకొని వచ్చినా? పెళ్లి కాకముందే వచ్చామండి. పెళ్లి కాకముందు నుంచి ఇక్కడ వచ్చాము. స్వామివారిని మొక్కుకున్నాం. అంచెలంచెలుగా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు వచ్చేసారు, అంతా డెవలప్. పిల్లలు ఇద్దరండి. ఇద్దరు ఏం చేస్తుంటారు? అబ్బాయి 3rd క్లాస్, అమ్మాయి 1st క్లాస్. ఎలా ఉన్నారు మరి? బాగున్నారండి. అంతా భగవంతుని ఆశీర్వాదం ఉంది. జై శ్రీరామ్ ఆశీర్వాదం ఉంది. ఆయన ఆశీర్వాదంతోటి, బాబా ఆశీర్వాదంతోటి అందరూ బాగుండాలి, మనము బాగుండాలి. జై శ్రీరామ్. మరి ఇప్పటిదాకా సోదరుడు అయితే చెప్పిండు కదా, మరి ఇక్కడ ఏదైతే నేను ఇక్కడికి పెళ్లి కాకముందుకు వచ్చినా, ఇప్పుడు నా పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, హ్యాపీగా ఉన్నాను. ఏది ఏమైనా స్వామివారి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇంత చక్కగా మా కుటుంబ సభ్యులతో ప్రతి వారం ఇక్కడ ఏం కానీ జరిగింది మాటలు తెలియదు. మనతో పాటు మరో కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి మాటలు అడిగచ్చు. మేడం నమస్తే. మీ పేరు? స్వాతి. అమ్మ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. చెప్పాలి. మరి ఈరోజు టెంపుల్కి వచ్చారుగా, ఎలా అనిపిస్తుంది? చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పటికీ వారానికి ఒకసారైనా వస్తూ ఉంటాం టెంపుల్. ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? మా ఫ్యామిలీ వచ్చాం. ఎన్ని రోజులు వస్తారు టెంపుల్కి మీరు? మేము 1 ఇయర్ నుంచి ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఏ సందర్భం ఉన్నా వస్తాం గుడికి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు ఇంతకు ముందుకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మొక్కిరా, అలాంటి కోరికలు నెరవేరినాయా? అలా ఏం లేదు, అందరూ బాగుండాలని మొక్కుతాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ప్రతి శనివారం వస్తుంటామండి గుడికి. ఇక్కడ మేము వచ్చి 1 ఇయర్ అవుతుందండి, 1 సంవత్సర కాలం నుంచి. ప్రతి శనివారం వచ్చి ఇక్కడ ఒక పూజా పాఠ చేస్తాం. ఇక్కడ చేస్తుంటారు జాబ్ మీరు? మేము ఆర్సీలో చేస్తున్నాం. ఆర్సీలో? అవును సార్, ఆర్సీలో ఉంటుంటాం. కానీ ఇక్కడ ప్రతి సొంత ఊరు ఎక్కడ? నాది విశాఖపట్నం సార్. విశాఖపట్నం. ప్రజెంట్ ఇక్కడ నౌకరీ చేస్తున్నాను సార్. సో మీరు జాబ్ అంటే ఏదో ఆర్మీయా? ఆర్మీ సార్, ఇండియన్ ఆర్మీ అండ్ సోల్జర్ సార్. ప్రజెంట్ ఇక్కడ జీఆర్సీలో పనిచేస్తున్నాను. అలా ఇక్కడ 1 ఇయర్ నుంచి ఉంటున్నాను. అలా ప్రతి శనివారం వస్తున్నాను.
రైట్ చూసారు కదా. మరి ఇప్పటివరకు కుటుంబం అంతా కూడా మరి ప్రతి వారం ఈ దేవాలయానికి వచ్చి స్వామివారి సన్నిధిలో ఎంతో చక్కగా గడుపుతామని చెప్పేసి వారి మాటలు తెలియదు. అదేవిధంగా మరో భక్తుడు ఇక్కడికి రావడం జరిగింది. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు జంగే. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న? రావిరాల. చెప్పాలి మరి టెంపుల్కి ఎన్ని రోజుల సంది వస్తున్నావు, అసలు ఎలా అనిపిస్తుందో, అభివృద్ధి ఎలా ఉంది? టెంపుల్ అయితే డెవలపింగ్ మంచిగా ఉంది, మంచిగా చేస్తుంది డెవలపింగ్. వచ్చిన పంతులు కూడా మంచి దర్శనం అవుతుంది, మంచిగా పోతున్నారు వస్తున్నారు. దర్శనం అంటే ఇక్కడ మంచిగా మొక్కుంటే మన ఏదైనా కోరికలు ఏవో కానీ మంచిగా అవుతున్నాయి. అంటే ఎన్ని రోజులు సార్ మీరు జాబ్ చేస్తున్నారు? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు. మేము రోజు కంటిన్యూగా ఇప్పుడు అన్నదానం ఇట్లా గుడికి వచ్చిపోతున్నప్పుడు మంచిగా పెడతారు ఇక్కడ, ఫుడ్ మంచిగా పెడతారు. ఏదైతే మరి రాజు సార్ మొదటిసారి స్టార్ట్ చేసినప్పుడు చిన్న దేవాలయం అప్పటికిప్పటికి డెవలపింగ్ మంచిగా చేసాం సార్. రాజు సార్ పట్టించుకోవడానికి సార్ గురించి ఏం చెప్తారు? రాజు సార్ పట్టించుకోవడానికి ఇంత మంచిగా అయింది గుడి. ఆయన రోజు తిరుగుతాడు, మెయింటెనెన్స్ చేపిస్తాడు, ఆయన బాగా చూసుకుంటాడు. అట్లా మంచిగా ఉంది సార్. పేరు మంచిగా ఉంది. పేరు రాజు సార్ సపోర్ట్ చేసి ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి సార్, చేయాలి. ఇంకా చేస్తేనే మంచిగా ఉంటుంది సార్. ఇది దేవాలయం సపోర్ట్ చేస్తేనే మంచిగా ఉంటుంది. సో మనతో పాటు మరి 2 ముచ్చట్లు పెట్టడానికి మరో భక్తురాలు మనతో పాటు. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? పద్మజ. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను. చెప్పాలి మరి దేవాలయంకి ఎప్పటి నుంచి వస్తున్నావు, అసలు దేవాలయం ఫస్ట్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ ఆంజనేయ స్వామి ఒక్కరేనండి. రాజన్న మాకు 20 ఇయర్స్ నుంచి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి బాబా తర్వాత శివాలయం తర్వాత అమ్మవారు. ఆయన మంచి హ్యాపీగా చేస్తారు, మంచి హార్డ్ వర్కర్, హ్యాపీగా చేస్తారు అన్ని పనులు, అందరినీ పిలుస్తారు. 20 ఇయర్స్ స్నేహం మాది. 20 సంవత్సరాలు దోస్తానంటావు. ఒక దేవాలయం నిర్మించాలంటే మామూలు మాట చాలా కష్టపడ్డాడు, చాలా అందరినీ కలుపుకొని అన్ని విధాలుగా అందరినీ. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19కి ఆంజనేయ స్వామికి పూజ అన్నీ జరుగుతాయి. గురు పౌర్ణమికి చేస్తారు. ఇంకా కార్తీక మాసంలో కంపల్సరీ పూజ. ఎప్పుడెప్పుడు వస్తుంటారు గుడికి మీరు? మేము ఇక్కడేనండి, బాలాజీలో ఉంటాం. మంగళవారం, శనివారం అన్ని రోజు వస్తారు. ఎప్పుడు వస్తూనే ఉంటాం. ఎలా అనిపిస్తుంది ఫైనల్ గా? చాలా హ్యాపీ ఇక్కడికి వచ్చినాక. ఈ మధ్య ఆంజనేయ స్వామి పెట్టారు, పెద్ద ఆంజనేయ స్వామి. అన్ని విధాలుగా ఆయన చాలా కష్టపడుతున్నారు ఈ గుడికి. మనతో పాటు భక్తురాలు అనొచ్చు, లేదంటే ఈ యొక్క దేవాలయం స్టార్టింగ్ నుంచి ప్రారంభించినటువంటి రాజుగారి యొక్క ముద్దుల కోడలు మనతో పాటు ఉన్నారు. అడుగుదాం మరి పేరేంది? అమ్మ నమస్తే. ప్రీతి అండి. ప్రీతి ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చెప్పాలి మరి ఈ దేవాలయం మొదటిసారి వచ్చిరా, మళ్ళీ ఎన్ని రోజులు మీరు ఇక్కడ రావట్టి? లేదండి, చిన్నప్పటి నుంచి వస్తాము. ఇంకా పెళ్ళైన తర్వాత అయితే ఇంకా రెగ్యులర్గా వస్తున్నాము. ఎలా అనిపిస్తుంది మరి దేవాలయానికి వస్తుంటే? ఇది మాకు ఇంకొక ఇల్లు లాగా అండి. ఇంకొక ఇల్లు అంతే. మా మామగారికి ఇక్కడే ఉంటారు మోస్ట్లీ ఆయన, ఇంకా మాకు కూడా అంతే. అసలు మీకు ఏమనిపిస్తుంది? ఒక ఇల్లు నిడిచిపెట్టి ఇంకో ఇల్లు అంటున్నారు కదా, వాస్తవానికి అయితే ఏ కోడలైనా కూడా తన మామ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలనుకుంటాను. మీ మామ ఎక్కువ ఈ టెంపుల్ దగ్గరనే ఉంటాడు. అసలు ఎలా అనిపిస్తుంది మీకు ఫీలింగ్? లేదండి, ఆయనకి ఎక్కడ ఇష్టమో అక్కడ ఉంటేనే కదా మనకి ఇష్టం. ఆయనకి ఎక్కడ ఇష్టమో అక్కడే ఉండాలి ఆయన, అంతే. సో మీ మామగారికి దేవుడు అంటే భక్తి, ఇంకొకటి డిసిప్లిన్. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన డిసిప్లిన్గా ఉన్నారు కాబట్టి ఈ గుడి కూడా డిసిప్లిన్గా ఉంది. ఇంతమంది వస్తున్నా కూడా ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా నడుస్తుంది ఈ రోజులో కూడా. ఆయన డిసిప్లినే అండి ఇక్కడ దాకా తీసుకొచ్చి. సో వాస్తవానికి అయితే చాలా మంది కూడా ఏమనుకుంటారంటే మా మామ 4 బిల్డింగ్లు కొనాలి, మా మామ 4 ఎకరాల పొలాలు కొనాలి, కానీ మీ మామ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇదే విధంగా చేస్తుంది కదా, ఏమనిపిస్తుంది మీకు? పీస్ ఇంపార్టెంట్ అండి, దేనికైనా పీస్. ఆఖరికి పీస్ ఏమంటారు తెలుగులో? మనశ్శాంతి ఇంపార్టెంట్. అది మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందండి? అక్కడ గుడికి వస్తాయి, గుడిలోనే దొరుకుతుంది. ఏం చెప్తారు 2 మాటలు మీ మామగారి గురించి? ఈ సూపర్ అండి, సూపర్ హీరో, ఈ డిసిప్లిన్ హీరో. వాళ్ళ ముద్దులు మనవరాలు ఈమె, వీళ్ళు కూడా అంతే డిసిప్లిన్గా రావాలనుకుంటున్నా. నా ఫ్రెండ్ అండి, షీజ్ ఎ ముస్లిం, బట్ ఎప్పుడు నా గుడికి ఇక్కడ వస్తుంది. ఎప్పుడు ఈ గుడి అనేది చిన్నప్పటి నుంచి వస్తుంది, మరి ఏంటో తెలీదు. షీ కమ్స్ ఎవ్రీ టైమ్. ఐ బిలీవ్ ఆమె కూడా ఎక్కువ పవర్ ఉంది గుడిలో అని వస్తుంది ఎప్పుడు. మరి రాజుగారి ముద్దుల కోడలు ప్రీతి మేడం అయితే ఇప్పటిదాకా అయితే 2 ముచ్చట్లు అయితే జబర్దస్త్ చెప్పింది. ఏదేమైనా మా మామ ఆస్తులు సంపాదించకున్నా కూడా మంచి దేవాలయాన్ని నిర్మించి మరి ఇక్కడ కొట్టేటువంటి భక్తులకు
మంచి ప్రశాంతత, దేవాలయం అంటేనే ప్రశాంతత. మరి ఇంత గొప్పగా దేవాలయం నిర్మించడంలో బాగా తన పాత్ర ఉన్నందుకు నాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది. మరి అదేవిధంగా మరో భక్తురాలు మనతో పాటు ఉంది, వారి మాట్లాడి. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు షమీం. షమీం. నేను ఒక ముస్లిం, బట్ స్టిల్ నేను చిన్నప్పటి నుంచి గుడికి వస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ప్రీతి ఫ్రెండ్, వాళ్ళ హస్బెండ్ కూడా ఫ్రెండ్, ఆంటీ వాళ్ళు కూడా తెలుసు. సో అప్పటి నుంచి వస్తున్నాను. మా మమ్మీ వాళ్ళతో వచ్చాను, ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా వస్తున్నాను. చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. అమ్మ వాళ్ళు కూడా వస్తారు? మా మమ్మీ వాళ్ళు కూడా వస్తారు. నేను కూడా క్వార్టర్స్ లోనే ఉన్నాను. క్వార్టర్స్ లో ఉన్నప్పుడు వచ్చాను, ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయినా కూడా వస్తున్నాను. ఇప్పుడు మా ఇల్లు కూడా దగ్గరే, వాళ్ళ ఇల్లు మా ఇల్లు కూడా పక్కనే. సో అలా ఆ ఫ్రెండ్షిప్ అలానే మెయింటైన్ చేస్తున్నాము. ఈ రిలేషన్షిప్ అంటే హిందూ ముస్లిం అలా ఏముండదు. వాట్ వి బిలీవ్, వాళ్ళు కూడా మాతో పాటు దర్గాకి వస్తారు, మేము కూడా ఇక్కడికి వస్తాము. సో అలా అవర్ ఫ్రెండ్షిప్ ఇస్ కంటిన్యూయింగ్ లైక్ దట్. సో కులాలతోటి సంబంధం లేదు, మతాలతోటి సంబంధం లేదు, దేవుళ్ళందరినీ అన్ని రూపాలలో చూసుకోవచ్చు అంటావు. కరెక్ట్, 100%. అనిపిస్తుంది చాలా హ్యాపీ అండ్ చాలా ప్రౌడ్. చాలా మటుకైతే ముస్లిమ్స్ అంటే మేము దేవాలయంలోకి రామంటారు కదా. అవును. నేను యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర ముస్లిం, సో నాకు ఆ ఫీలింగ్ లేదు. కాబట్టి మా మమ్మీ వాళ్ళు కూడా అంతే, మా అత్త వాళ్ళు కూడా అంతే. టీవీ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి ఏం చెప్తావు? We are Indians. That's all. We are Indians and we should be like Indians. We all are brothers and sisters. So wherever we believe, there we can see our God. That's all. చూసిరు కదా మరి షమీం మేడం మనతో పాటు మాట్లాడుతూ, నేను ఒక ముస్లిం అయినా కూడా చిన్నప్పటి నుంచి ఈ దేవాలయానికి వస్తూ ఉంటాను. మా కుటుంబ సభ్యులు అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ప్రతి ఒక్కరం అందరం కూడా దేవాలయానికి రావడం జరుగుతుంది. వాళ్ళు మా ఒక దేవుని ఏ విధంగా అయితే మరి పూజిస్తూ ఉంటారో మేము కూడా అదే విధంగా పూజిస్తూ ఉంటాము. ఒకరి కులాన్ని ఒకరు గౌరవించుకోవాలి, ఒకరి దేవుణ్ణి ఒకరు ప్రేమించాలి అని చెప్పేసి తన మాటల్లో తెలియడం జరిగింది. ఫైనల్ గా కులాలతోటి పని లేదు, వీఆర్ ఆల్ ఇండియన్స్ అనే ముచ్చట నాకైతే మస్తు నచ్చింది. రైట్, మనతో పాటు మరో భక్తుడు ఉన్నాడు, మరి అతని మాటల్లోని. భయ్ आपका नाम क्या है? मेरा नाम उदयमान मिश्रा है. मिश्रा जी कैसे हो? मैं अच्छा हूँ. मैं इधर RCI में 2 साल से मतलब जॉब पे हूँ एंड आर्मी पर्सन हूँ. ओके. हिंदू ब्राह्मण सनातन धर्म से हूँ मैं. हनुमान जी का भक्त मेरे आराध्य वहीं है, तो इसलिए मंदिर के सेवा में, मंदिर के दर्शन के लिए हमेशा आते रहते हैं. कितने साल से आ रहे हैं आप? जब से यहाँ पोस्टिंग आए तब से आते रहते हैं. फिर कैसा लग रहा है रेगुलर? बहुत अच्छा लग रहा है. मतलब यहाँ के शांति मिलती है, सुकून मिलता है. प्रार्थना करते हैं जैसे हम लोग अच्छे हैं, बाकी सब लोग अच्छे रहें, बाकी आशीर्वाद भगवान का बना रहे. ये देवालय के बारे में आप क्या बोलना चाह रहे हैं? इस देवालय के बारे में, ये देवालय बहुत ही अच्छा है. मतलब यहाँ पे कोई भी अन्नदान या कुछ भी करते हैं, सब लोग RCI के मल्लापुर के जितना मतलब लोकल एरिया आते हैं, प्रसाद ग्रहण करते हैं. बहुत ही अच्छा, बहुत ही शांति. और तो हर आदमी आना, हनुमान जी के दर्शन कर, हर आदमी आना, हनुमान जी हैं, माता जी हैं, शिव जी हैं, साईं बाबा हैं, दर्शन करना है, प्रसाद लेना है, जाना है. मैं तो यही कहूँगा कि सुबह शाम दोनों टाइम आए, अगर मौका निकाल सके तो. नहीं तो एक बार सुबह आके माथा जरूर नवाएं भगवान के मंदिर में. बोलिए जय श्री राम. जय श्री राम, जय हनुमान. రైట్, మనతో పాటు మరో భక్తుడు ఉన్నారు. వారి పేరేంది, వాళ్ళ ఊరేంది, తను చేస్తున్నటువంటి జాబ్ ఏంది, మరి టెంపుల్కు ఎప్పటి నుంచి వస్తున్నాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం. బ్రదర్ నమస్తే. నమస్తే అండి. పేరు? అప్పారావు. నా పేరు అప్పారావు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగుందండి, హ్యాపీగా ఉన్నాను. మా ఫ్రెండ్ జన శ్రీనివాసు, ఇద్దరం కలిసి RCIలో చేస్తూ ఉంటాం. ఎన్ని రోజులు అని చేస్తున్నారు RCIలో జాబ్? మ్యాక్సిమం 1991 అప్పటి నుంచి మన DSK ఛానల్ సీన్ గారు కూడా మాకు పరిచయము, సుపరిచితుడు. బాగా చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందు నుంచి పెరిగిన దోస్తు. మాకు ఈ టెంపుల్ గుడి లేనప్పటి నుంచి చెట్టు కింద ఆంజనేయ స్వామి ఉండేవాడు. అప్పటి నుంచి మాకు తెలుసు. ఇది జనధనాభివృద్ధి చెందుతూ మాకు తెలిసిన వ్యక్తే వైజాగ్ నుంచి వచ్చిన ఒక రాజు సారు ఈ గుడి నిర్మాణానికి ఎంతో కష్టపడి శ్రమించి, ఒక గుడి కాకుండా తనతో పాటు మళ్ళీ ఇంకా వేరే గుడి కూడా, సాయిబాబా గుడి అని, శివుని అని, ఇట్లా మొత్తం అన్ని గుడులు నిర్మించి భక్తులకు ఎంతో ఉపకరమైనటువంటి సేవలు అందిస్తూ సంవత్సరంలో ఎన్నో మార్లు ఇక్కడ అన్నదానాలు చేస్తూ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ మంచిగా ఈ గుడి ప్రసిద్ధి చెందింది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ప్రతిరోజు ఇదే రూట్లో వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఈ దేవుడి దగ్గర కూర్చుంటే కొన్ని బాధలు తీరిపోతూ ఉంటాయి, సంతోషకరంగా ఉంటుంది. అందువల్ల చాలా హ్యాపీ. సో ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి రావాలంటూ, దర్శనం చేసుకోవాలంటూ 100%. మనకి మూలకారికుడు రాముడికి ప్రియ భక్తుడు ఆంజనేయుడు.
అందువల్ల ఆంజనేయుని కొలిస్తే రాముడిని కొలిసినట్టు ఈక్వల్ టు రాముడు. అందువల్ల ఈ దేవుడి దగ్గర ఏదైనా మనం చెప్పుకున్నా సాక్షాత్ రాముడికి పాదాలు చేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా బాధలు ఉన్నప్పుడైనా సరే వచ్చి మన ఆంజనేయ స్వామిని తలుచుకొని అట్లనే శ్రీరాముడు విగ్రహాలు కూడా ఉన్నాయి, పూజించుకొని సంతోషంగా ఉండాలని అందరూ భక్తులందరూ ఉండాలని చెప్పేసి నా ఒక ఫైనల్గా ఒక ఆర్చేయిలో ఎంప్లాయీగా మరి తన జీవితాన్ని ప్రారంభించి మరి చిన్నగా ఉన్నటువంటి గుడిని ఈరోజు దినదిన ఇంత పెద్దగా అభివృద్ధి చేసినటువంటి రాజు సార్ గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? రాజు సార్ గురించి చెప్పడానికి ఏం లేదండి, ఆయన ఒక దేవభక్తిలో ఉన్నాడు కాబట్టి ఇంత కార్యక్రమం చేయగలిగాడు. అందరితో సాధ్యం కాదు. ఒక దైవభక్తి ఉంటేనే దాంతోపాటు ధనబలం ఏదైనా వస్తుంది. ఆయన దైవభక్తి ఉంది కాబట్టి 10 మందిని కలిసి 10 మందితో మాట్లాడితే ఆ విధంగా ఆయన అందరూ సహకారం కూడా కలిసింది. ఆ సహకారంతోనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయగలుగుతున్నారు కాబట్టి ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలి, ఇంకా ఇలాంటి మంచి పనులు చేయాలని చెప్పేసి అని మన శ్రీరామచంద్రుడిని, ఆంజనేయ స్వామి, సాయిబాబా అంతా దేవుళ్ళని విధంగా కోరుకుంటున్నాం. రైట్, మళ్ళీ చూసిరు కదా, వాస్తవానికి ఏదైతే అప్పారావు గారు ఉన్నారో 1990 అంటే అప్పుడు నేను చిన్న లాగేసుకొని చిన్న ఉంటుటి అప్పటి నుంచి మంచి పరిచయం. అంటే ఏదైనా కూడా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి కొలువు చేయాలంటే ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉన్న మల్లాపూర్లో గత 30 సంవత్సరాలుగా తన జీవితాన్ని ప్రయాణిస్తూ మరి ఇక్కడనే పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడనే 2 పిల్లలు పెళ్ళిళ్ళు కూడా చేసిండు. ఫైనల్గా ఈరోజు ఈ విధంగా ఇట్లా అవకాశం దక్కింది. సో ఏదేమైనా కూడా మరి దేవాలయ నిర్మాణంలో భాగంగా 1997లో మరి ఈ యొక్క ప్లేస్కి సంబంధించినటువంటి సత్యరెడ్డి గారు ఈ యొక్క ప్లేస్ని దేవాలయం కోసం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా రాజు అనే ఒక ప్రియ భక్తుడు, ఒక హనుమాన్ ప్రియ భక్తుడు ఒక్క టెంపుల్ నుంచి ప్రారంభించి నేడు 1, 2, 3, 4, 5, 6 టెంపుల్లని చక్కగా నిర్మించి అదేవిధంగా బ్యాక్ చూడొచ్చు ఒక 30 ఫీట్ల హనుమాన్ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదైతే ఇలాంటి దేవాలయాలను చూపించడమే ఈ డిఎస్కే ఛానల్ యొక్క లక్ష్యం. మరి ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియోని చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాం అలా. నేను మీ యాంకర్ సీనన్న.